భట్టి విక్రమార్క ఏడవ భాగం. ఆరవ సాలభంజిక శృంగార మోహనవల్లి చెప్పిన కథ. దేశ సంచారం చెయ్యవలసిన సమయం రాగానే విక్రమార్కుడు భట్టితో బయలుదేరి కాళికాదేవిని అర్జించి ఉజ్జయినికి ఉత్తరంగా ఎన్నో అడవులు నదులు దాటి చాలా దూరం వెళ్ళాక ఒక గొప్ప బాటను చూసి దాని వెంట కొంత దూరం పోయారు. ఎండ ఎక్కువగా ఉండటంతో అలసిపోయిన వారికి ఒక చోట అందమైన తోట, మంచినీటి కొలను కనిపించాయి. వాళ్ళు నీరు తాగి చెట్టు నీడలో విశ్రమించారు. సరిగ్గా అదే సమయంలో అలంకరించుకున్న అందగత్తెలు కొందరు ఒక పల్లకీని మోసుకువచ్చి ఆ చెరువు ఒడ్డున దింపారు. ఆ పల్లకీలో నుంచి ఒక సౌందర్యవతి దిగి చెలులతో ఆ సరస్సులో జలక్రీడలాడసాగింది. వారిని చూసి విక్రమార్కుడు, తమ్ముడు, ఈ స్త్రీలు ఎక్కడి నుంచి వచ్చారో? నా మనసు వీరిలోని ఆ వన్నెలాడి మీద మోహం చెందింది. ఏం చేసేది అన్నాడు భట్టితో. ఆ స్త్రీలు స్నానం చేసి గట్టెక్కి వస్త్రాలు ధరిస్తూ ఉండగా ఆమె అలంకరించుకుంటూ విక్రమార్కుడిని చూసింది. అదే తొలిసారిగా చూడడమైనా అతని మీద నుంచి చూపులు తీసుకోలేక మోహించింది. చెలులకి తెలియకుండా అతనికి తన మనసు ఎలా తెలపాలా అని ఉపాయం ఆలోచించసాగింది. భట్టి విక్రమార్కులు చూస్తూ ఉండగా సూర్యుడు వంక తల ఎత్తి చూసి రొమ్ము మీద చెయ్యి పెట్టుకొని సంపెంగ పువ్వునొక దానిని ఉత్తరంగా విసిరి ఇసుకని చిన్న కుప్ప చేసి దాని మీద కుండ పెంకును పెట్టి తలచిక్కు వెంట్రుకలను ఇసుక దగ్గర పెట్టి విక్రమార్క భట్టిల వైపు చిరునవ్వు నవ్వి సైగ చేసి పల్లకీ ఎక్కి వెళ్ళిపోయింది. ఆమె చేసిన పనులు అర్థం కాని విక్రమార్కుడు, ఆమె చేసిన గుర్తులకు అర్థమేమిటి అని అడిగాడు. మహాప్రభు, ఆమె చాలా చాతుర్యం కలది. మిమ్మల్ని తాను మోహించింది. మీ పొందు కోసం ఆశిస్తున్నది. ఆమె పనులు అర్థం చెబుతాను వినండి. సూర్యుణ్ణి చూసి రొమ్ము మీద చెయ్యి పెట్టుకున్నది కనుక పేరు ప్రభావతి. సంపెంగ పువ్వు విసిరింది కనుక తన ఊరు సంపెంగపురం. ఉత్తర దిక్కును చూస్తూ నిలుచుంది కనుక కుబేరుడు లాంటి ధనవంతుడి కూతురు. వెంట్రుకల చుట్ట పెట్టింది అంటే తండ్రి పేరు కేశవశెట్టి. ఇసుక కుప్ప మీద పెంకు పెట్టింది కనుక ఆమెది పెంకుటింటికి ఎదురు. ఆమె మనని తన పురం రమ్మని సైగ చేసింది అని వివరించాడు భట్టి. ఇద్దరు సంపెంగపురం వెళ్ళి పూటకోళ్ళ ఇంట్లో బస చేసి భోజనం అయ్యాక, అవ్వ, ఈ ఊళ్ళో కేశవశెట్టి అనే గొప్ప ధనికుడు ఉన్నాడని విన్నాము, నిజమేనా అని మాటల సందర్భంలో అడిగాడు. అయ్యా, కేశవశెట్టిని ఎరగని వారు ఈ నగరంలోనే లేరు. అతన్ని మించిన ధనవంతుడు లేడు. అయినా అతనికి చింత తప్పలేదు. అతనికి పుత్రులు లేరు. ప్రభావతి అని ఒక్కతే కూతురు. అద్భుతమైన అందగత్తి. ఆమెకు చిన్నతనంలోనే పెళ్లి చేశాడు. మగడు వ్యాపారం మీద ద్వీపాంతరాలకు వెళ్ళి చాలా కాలమైనా తిరిగి రాలేదు. ఎక్కడున్నాడో తెలియలేదు. కనుక శెట్టి కూతురు కోసం దిగులు పడుతున్నాడు. తన వద్దకు ఎవరైనా పని మీద వచ్చినా వారి పనులు చేసి పంపుతాడు అన్నది అవ్వ. మాకేమీ పని లేదు, ఊరికే అడిగామంతే అన్నాడు భట్టి. తర్వాత రాజు మంత్రి బేతాళుడు వల్ల అవసరమైన వస్తువులు తెప్పించి స్త్రీ పురుష వేషాలు ధరించి తండ్రి కూతురు అయిన వైశ్యుల శెట్టి ఇంటికి వెళ్ళారు. సేవకులు ఎవరో వచ్చారని చెప్పగా శెట్టి వారిని లోపలికి పిలిపించి వారి వృత్తాంతం అడిగాడు. తండ్రి వేషంలోని భట్టి, అయ్యా, మాది చాలా దూరం. ఈమె నా ఏకైక పుత్రిక. చిన్నప్పుడే వివాహం చేశాము. వ్యాపారానికని వెళ్ళిన అల్లుడు ఇప్పటికీ రాలేదు. ఈమె విరక్తితో చనిపోతాను అంటూ ఉంటే ఆమె భర్తను వెతుకుతూ నానా దేశాలు తిరుగుతున్నాను. ద్వీపాంతరాలు చూడటమే మిగిలి ఉన్నది. ఇవాళ ప్రయాణం అవ్వాలి అనుకుంటున్నాను. సముద్ర ప్రయాణం కష్టం కదా. నేను తిరిగి వచ్చే వరకు ఎవరింట్లో అయినా ఉంచిపోదలిచాను. నాకిక్కడ ఎవరూ తెలియదు. కొందరు మీ పేరు చెప్పి మీ ఇంటి గుర్తు చెప్పారు. మనం ఒకే జాతివారుము. మీరీమెను మీ ఇంట్లో ఉంచుకునేందుకు అంగీకరించమని ప్రార్థిస్తున్నాను. ఈ పుణ్యం కట్టుకోండి అని బ్రతిమాలాడు. అప్పుడు కేశవశెట్టి, నా కూతురు మీ కూతురు లాంటి పరిస్థితిలోనే ఉన్నది. భగవంతుడి సంకల్పం అలా ఉంటే మనమేం చెయ్యగలం? మీరు వెళ్ళిరండి. మీ అమ్మాయికి ఏ లోటు రాకుండా చూస్తాను అని అన్నాడు. అతను తన కూతురిని వదిలి అక్కడ నుంచి వెళ్ళి నగరం బయటకు వచ్చి
వేషం తీసేసి లీలావతి అనే వేసే ఇంట్లో బస చేసి విక్రమార్కుడు వృత్తాంతాన్ని రహస్యంగా తెలుసుకోసాగాడు. కేశవశెట్టి ఆమెను ప్రభావతి వద్దకు తీసుకువెళ్ళి ఆమె గురించి అంతా చెప్పి, అమ్మ, ఈమె కూడా నీలాంటిదే. భోజన శయనాలలో నీతో సమానంగా మర్యాదగా చూసుకో అని అప్పగించాడు. ఆ రాత్రి ఆమెతో మంచం మీద పడుకున్నప్పుడు తానెవరో, ఎలా వచ్చానో అంతా చెప్పాడు విక్రమార్కుడు. ప్రభావతి అతన్ని ఆనందంతో గట్టిగా కౌగిలించుకున్నది. పగలు స్త్రీవేషంలో ఉండి రాత్రి ఆమెతో రతిసుఖాలను అనుభవిస్తూ విక్రమార్కుడు కొన్నాళ్ళు చాలా సంతోషంగా గడిపాడు. ఆ నగరపు రాజు మాణిక్యవర్మ. అతను వారానికి ఒకసారి మదగజము ఎక్కి పరిజనులతో 4 వీధులు తిరిగి చూసి పోతూ ఉంటాడు. ఆ వేడుక చూసేందుకు ప్రభావతి విక్రమార్కుడు మేడ మీద నిలబడగా రాజు ఆమె సౌందర్యాన్ని మెచ్చుకోవడమే కాక సూక్ష్మబుద్ధి కలవాడు కావటం వలన ఆమె పక్కనున్నది స్త్రీ కాదని, అది వేషమని, ఎవరో ఆ వేషముతో శెట్టి కూతురుతో భోగిస్తున్నాడని ఊహించి యవ్వనంలో ఉన్న శెట్టి కూతురు తల్లిదండ్రుల కళ్ళు కప్పి ఎవడినో వలచి ఆడవేషంలో వాడిని దగ్గర ఉంచుకొని కులుకుతూ ఉన్నది. కేశవశెట్టికి ఇది తెలియదు అని అనుకొని ఆ తరువాత అతన్ని సభకి పిలిపించి, కేశవశెట్టి, నీ కూతురిని నాకిస్తావా అని అడిగాడు. శెట్టి ఆశ్చర్యపోయి, నా కుమార్తె విషయం తెలిసి కూడా అలా అడగడం ఆశ్చర్యంగా ఉంది ప్రభు. ఒకన్ని ఇచ్చి పెళ్లి చేసిన దానిని మళ్ళీ ఇంకొకరికి ఇవ్వడం ధర్మమా, న్యాయమా అని అడిగాడు వినయంగా. నువ్వు చెప్పినది పతివ్రతల పట్ల మాత్రమే వర్తించే న్యాయం. చోరనాయకుడిని పెట్టుకొని సురత సుఖాలను అనుభవించేదాన్ని అడగడంలో తప్పులేదు కదా అన్నాడు రాజు. అందుకు శెట్టి, హరిహరి, మీరలా అనడం భావ్యం కాదు. నా కుమార్తె దుశ్శీల కాదు, మానవతి అని అన్నాడు. రాజు కళ్ళెర్రజేసి, దొంగమెండగాడిని ఇంటబెట్టుకున్న నీ కూతురు పతివ్రతా శిరోమణ? మేము నీలా అవివేకులమనుకుంటున్నావా? నాకంతా తెలుసు కనుకనే ఇలా చెబుతున్నాను అని అన్నాడు. అయినా శెట్టి తన కూతురు శీలవతే అనడంతో రాజు మరింత కోపగించి, బుద్ధిహీనుడా, రాత్రులావిడ ప్రవర్తించే తీరు నీకెలా తెలుస్తుంది? వారం రోజుల్లో నీ కూతురి పాతివ్రత్యాన్ని, నీ మాటలలో నిజాన్ని తేల్చి 8 రోజుల్లో విటుడితో సహా నీ కూతురిని పట్టి తెప్పించి నిన్ను పిలుస్తాను. అప్పుడేమంటావో చూస్తాను, పో అని అన్నాడు. శెట్టి మరేమీ పలకలేక ఇంటికి వచ్చి భార్యతో ఆ విషయం గుసగుసలాడుతూ ఉంటే ప్రభావతి పనికత్తే చాటు నుంచి విని వెంటనే పోయి తన యజమానురాలికి చెప్పింది. విక్రమార్కుడు ప్రభావతి తమ గుట్టు తెలుసుకోగలిగిన ఆ రాజుబుద్ధికి ఆశ్చర్యపోయి అతన్ని మోసగించే ఉపాయం ఆలోచిస్తూ జాగ్రత్తగా ప్రవర్తించసాగారు. ఆ రాత్రి కేశవశెట్టి మెల్లగా ప్రభావతి మేడకి వెళ్ళి ఏం చేస్తుందో, ఎవడొచ్చాడో అని చూశాడు. ఒక గదిలో ప్రభావతి, మరో గదిలో ఆమె నిద్రపోతున్నారు. కొత్త స్త్రీని సైతం తనతో శయనింపనొల్లని ఆమె మీద రాజు నిష్కారణంగా నిందమోపాడు. ఎవరిని దోషిగా పట్టుకుని చూపుతాడో అదే చూద్దాము అని మనసులో అనుకుని వెళ్ళిపోయాడు. నిశ్చింతగా నిద్రపోయాడు. అతను వచ్చి వెళ్లడం గమనించి ప్రభావతి, విక్రమార్కుడు తనివితీరా రతిసుఖాలను అనుభవించారు. మర్నాడు మాణిక్యవర్మ నేర్పుకల సేవకులను పిలిచి విషయమంతా చెప్పి వారం లోపల దొంగవిటుడితో సహా ప్రభావతిని పట్టి తెమ్మన్నాడు. అలా చేస్తే బహుమతులు ఇస్తానని, లేకపోతే శిక్షిస్తానని చెప్పాడు. వాళ్ళెంత ప్రయత్నించినా లాభం ఉండడం లేదు. ప్రభావతి ఇంటికి ఎవరూ రారు, అక్కడ నుంచి ఎవరూ పోరు. 6 దినాలు గడిచినా ఏ జాడా తెలియలేదు. తెల్లవారితే రాజు తమకి ఏ శిక్ష విధిస్తాడో అని హడలిపోతూ తిరుగుతున్నారు. ఆ రాత్రి గాలి లేక ఒక్కగా ఉండి ప్రభావతి, విక్రమార్కులు ఇంటిపక్క తోటలోకి వచ్చి అక్కడ వేయబడిన మంచం మీద పడుకొని మాట్లాడుకొని ఒకరిని ఒకరు కౌగిలించుకొని ముసుగు పెట్టుకొని నిద్రపోయారు. సేవకుడు ఒకడు గోడ దగ్గర చెట్టు ఎక్కి ఆ మనుషులను చూసి మెల్లగా వారి వద్దకు వచ్చి గాఢ నిద్రలో ఉన్న వాళ్ళ ముసుగులు కొంచెం తొలగించి చూసి ప్రభావతి మరొక పురుషుడితో పడుకొని ఉండటం గమనించి మహదానందం పొంది పరుగున పోయి ఇతర సేవకులకు చెప్పి వారితో కలిసి వారిద్దరినీ మేలుకొలపకుండానే నేర్పుగా మంచంతోటే ఎత్తుకొని, ఇంకా చాలా రాత్రి ఉంది కనుక
రాజసన్నిధికి తీసుకుపోవటం యుక్తం కాదని కాళికాలయానికి తీసుకుపోయి ఉంచి తలుపులు వేసి బయట కాపలా కాయసాగారు. ఇంత జరిగినా ప్రభావతి విక్రమార్కులు ఏమీ ఎరగకుండా అలాగే నిద్రపోతున్నారు. అదే సమయంలో లీలావతి ఇంట్లో ఉన్న భట్టికి మెలకువ వచ్చి కాసేపు కూర్చునేసరికి బల్లి ఒకటి పలికింది. జంతువుల భాష తెలిసిన అతను వేశ్యను లేపి, విక్రమార్కుడికి ప్రభావతికి ఆపద ఎదురైనట్లు బల్లి పలికింది. వాళ్ళు రాజభటులకు చిక్కి కాళికాలయంలో బంధించబడ్డారట. మనమిద్దరం వెంటనే వెళ్ళి వారిని తప్పించాలి. దీనికి నీ సాయం కావాలి అని అన్నాడు. అందుకు ఆమె అంగీకరించింది. తన ప్రయత్నానికి కావలసిన సామాగ్రి బేతాళుడి చేత తెప్పించి లీలావతి తాను వృద్ధ జంగమేశాలు ధరించి పూలు పత్రి టెంకాయ పిండి ఆకులు మొదలైన పూజా ద్రవ్యాలతో కాళిగుడికి ఆమెతో వచ్చాడు. వారిని చూసి రాజసేవకులు అడగగా, అయ్యలారా, నేటి రాత్రి మేమీ దేవిని అర్ధరాత్రి పూజించేటట్లు మొక్కుకున్నాము. మమ్మల్ని లోపలికి పోనివ్వండి అన్నారు ఆ వృద్ధ దంపతులు. లోపల నేరస్తులున్నారు. మీకు మొక్కుంటే తెల్లవారాకరండి అన్నారు సేవకులు. అందుకు వారు, అయ్యలారా, మా మొక్కు సూర్యోదయానికి ముందుగా రాత్రికాలంలోనే చెల్లించవలసి ఉన్నది. లోపల నేరస్తులు ఉంటే మాకేం సంబంధం? మమ్మల్ని కూడా లోపల పెట్టి తలుపు మూసేయండి. మేము వేగంగా మొక్కు చెల్లించుకొని వచ్చి మీకు కూడా ప్రసాదమిచ్చి మీ కళ్ళ ముందే వెళ్ళిపోతాము. దయచేసి అడ్డు చెప్పకండి నాయనలారా అని వేడుకున్నారు. సేవకులలో కొందరు కనికరించి, పాపం, వృద్ధులు, మొక్కులు పోనివ్వండి, మనమిక్కడే ఉంటాము కదా, మోసం ఎలా జరుగుతుంది అని వాళ్ళని లోపలికి వదిలారు. తలుపులు మూసివేశారు. అంతకు మునిపే నిద్రలో నుంచి మేల్కొని తాము కాళికాలయంలో రాజభటుల చేత నిర్బంధించబడటం గుర్తించిన ప్రభావతి విక్రమార్కులు తమ అవివేకానికి చింతించసాగారు. అప్పుడే లోపలికి వచ్చిన భట్టి తాను లీలావతి ధరించిన వేషాలను వారి చేత ధరింపజేసి వారి అలంకారాలు తాము ధరించి మంచం మీద కూర్చున్నారు. ప్రభావతి విక్రమార్కులు వృద్ధ వేషాలలో పూజలు చేసి సేవకులను పిలిచారు. వారు తలుపులు కొంచెం తెరవగా బయటకు వచ్చి, అయ్యలారా, మీ పుణ్యాన మొక్కు తీర్చుకున్నాము అంటూ వారికి ప్రసాదం ఇచ్చి ప్రభావతి మందిరానికి వచ్చేసి సమయానికి తమను తప్పించిన భట్టిని పొగిడాడు. పొద్దెక్కాక భటులు తలుపు తెరిచిన సడికి భట్టి లీలావతి ముసుగులు మరింతగా బిగించారు. భటులు వారు పడుకున్న మంచాన్ని అలాగే ఎత్తుకొని వెళ్ళి ఆ వర్తమానాన్ని రాజుకి తెలపగా రాజు భటులను మెచ్చి ఆ క్షణంలోనే కేశవశెట్టికి ఇతర ప్రముఖులకి కబురు పంపి రప్పించాడు. కేశవశెట్టి, నాతో వాదించావు కదా, ఇదిగో నీ కుమార్తె విటుడితో ఇప్పటికీ ఒళ్ళెరక్కుండా నిద్రిస్తూ ఉన్నది. ఇప్పుడేమంటావు? కల్లారా చూడు అంటూ ముసుగు తీయమని సేవకులకు ఆజ్ఞాపించాడు రాజు. అప్పుడు అందరికీ ఎంతో ఆశ్చర్యం కలిగింది. రాజు భావించినట్లు వారు ప్రభావతి విటుడు కాదు, ఎవరో కొత్తవాడు, ఆ ఊరు వేశ్య. రాజు నిర్ఘాంతపోయాడు. తన కుమార్తె కానందుకు శెట్టి ఎంతో సంతోషించాడు. లీలావతి తటాలున లేచి మంచం దిగి మరుగున నిలబడింది. భట్టి లేచి సిగ్గుపడిన వాడిలా రాజుకి మొక్కి నిలుచున్నది. రాజు వాళ్లను చూసి తన సేవకులు ప్రభావతిని విటుడిని తేలేక వేశ్యని దాని విటుడిని తెచ్చారని భావించి వచ్చిన వారిని మంచి మాటలతో పంపి తన పంతం నెరవేర్చుకోలేకపోయినందుకు విచారిస్తూ శెట్టిని కూడా పొమ్మని భటులకు దండన విధించాడు. ఇలా ఉండగా జాడ తెలియకుండా పోయిన ప్రభావతి మగడు ఎక్కడి నుంచో వచ్చాడు. అతన్ని చూడగానే అత్తమామలు చాలా సంతోషించి కుమార్తెకు తెలిపారు. మనసులో ఎలా ఉన్నా ప్రభావతి అతనికి నమస్కరించింది. అతను భార్య వద్దకు వెళ్ళి అక్కడ స్త్రీవేషంలో ఉన్న విక్రమార్కుడి చక్కదనానికి మెచ్చి, ఆమె ఎవరు అని భార్యను అడిగాడు. అంతకు మునిపే తాను విక్రమార్కుడు నిర్ణయించుకున్న ప్రకారం ఆమె విషయం ఎప్పుడూ నా దగ్గర తేవద్దు, మీరా వంకైనా పోకూడదు అని ఖండితంగా పలికింది. అయినా భార్య అవతలికి పోయినప్పుడు అతనామె వైపు మోహపు చూపులు సైగలు విసరసాగారు. ఆమె కూడా అనుగుణంగా ప్రవర్తించసాగింది. ఆ మూఢుడు ఆమె తన మీద మోహించి ఉందని భ్రమపడి భార్య లేని సమయంలో ఆమె చెయ్యి పట్టుకోగా
ఈ రాత్రి నువ్వు భార్య పొందు ఆశింపక సమయం చూసి నా దగ్గరకు రా, ఇప్పటికి వెళ్ళిపో అని పంపించేసింది. భార్య ఎప్పుడూ ఉండేదే, ఇవాళ ఈమెతో సుఖిస్తాను అని మురిసిపోయాడతను. విక్రమార్కుడు చెప్పినట్లు ప్రభావతి ముందే పడక గదికి వచ్చి నిద్రపోతున్న దానిలా నటిస్తూ ఉంటే అతనామె నిద్రపోతున్నందుకు చాలా సంతోషించి ఈ గదిలోకి వచ్చి తల్పం మీద కూర్చున్నాడు. విక్రమార్కుడు స్త్రీలాగే మాట్లాడుతూ చటుక్కున చొరకత్తి తీసి అతని ముక్కు కోసేశాడు. అతను బాధను ఓర్వలేక గుడ్డ అడ్డంగా పెట్టుకొని ముక్కు పోగొట్టుకొని నలుగురికి ముఖం ఎలా చూపగలను? ఇక్కడ పరాభవంతో ఉండటం కంటే పరదేశం పోవడం ఎంతో మేలు అనుకొని పారిపోయాడు. తర్వాత విక్రమాదిత్యుడు ప్రభావతికి చెప్పవలసిన మాటలు చెప్పి స్త్రీవేషం తీసేసి రహస్య మార్గంలో భట్టి దగ్గరకు పోయాడు. తెల్లవారాక ప్రభావతి తండ్రి వద్దకు వెళ్ళి తన భర్త ఆమెను తీసుకుపోయాడని, ఇద్దరూ కనబడటం లేదని చెప్పేసరికి కేశవశెట్టి, అయ్యో దైవమా, తాను పోయింది పోక నా ఇంట విడిచిన దానిని కూడా తీసుకుపోయాడే, అతనొచ్చి అడిగితే ఏం చెప్పాలి అని చింతించసాగాడు. తర్వాత 5-6 రోజులయ్యాక భట్టి విక్రమార్కులు వృద్ధ యువకుల వేషాలలో కేశవశెట్టి వద్దకు వచ్చారు. అయ్యా, ఇదిగో నా అల్లుడు, ఎంతో కష్టపడి రత్నద్వీపంలో కనుక్కొని పిలుచుకొచ్చాను. మీరు దయతో నా అమ్మాయిని మీ ఇంట పెట్టుకుని రక్షించినందుకు చాలా కృతజ్ఞుణ్ణి. ఇక మేము మా ఊరికి పోతాము. మా కుమార్తెను రప్పించి మాకు అనుజ్ఞ ఇవ్వండి అని అడిగాడు వృద్ధుడు. శెట్టి ఎంతో సిగ్గుతో జరిగినదంతా చెప్పి, అయ్యా, దైవతంత్రం ఇలా ఉన్నది. మీకు కుమార్తెకు బదులు నా కుమార్తెను ఇచ్చుకుంటాను. ఆమెను అతనికి భార్యగా చేసుకోండి. ఇది ఎవరికైనా తెలిస్తే సిగ్గుచేటు కనుక ఎవరికీ తెలియకుండా తీసుకుపోండి అని అన్నాడు. ప్రభావతిని పిలిచి ఒప్పించాడు. వాళ్ళు విధిలేనట్లు అంగీకరించి లీలావతి ఇంటికి వచ్చి ఆమె ధనమంతా దానధర్మాలు చేసి ఆమెను కూడా వెంటబెట్టుకొని బేతాళుడి సహాయంతో ఉజ్జయినీపురం చేరి భద్రకాళికి మొక్కి పురప్రవేశం చేశాడు. భోజరాజా, ఆ విక్రమార్కుడి ధైర్యసాహసాలు నీకుంటే ఈ సింహాసనం ఎక్కగలవు అన్నది ప్రతిమ. సమయం మించిపోయిందని భోజరాజు వెనక్కి వెళ్ళిపోయాడు. 7వ సాలభంజిక జయ చెప్పిన కథ. ఒకసారి దేశ సంచార కాలం రాగానే విక్రమార్కుడు ఒక్కడే బయలుదేరాడు. భద్రకాళిని పూజించేసరికి ఆమె ప్రత్యక్షమై, వత్స, 7.5 నిన్ను శని ఆవహించి కష్టాలు పెట్టబోతున్నాడు. నీలో ప్రవేశించే ముందు నీకు తన రూపం చూపుతాడు. అప్పుడతని పాదాల మీద పడి మొక్కి, దేవ, నన్ను విడిచేటట్లు అనుగ్రహించు అని ప్రార్థించు. అతను కనికరించి చెప్పిన ప్రకారం చెయ్యి. నీకు బాధ తొలగిపోతుంది. ఇవాళే ప్రారంభం సుమా అని కాళికాదేవి మాయమయ్యింది. అంతలో బ్రాహ్మణ రూపంలో శని అతను ముందు నిలిచి, రాజా, నేను మందుడని, నిన్ను 7.5 సంవత్సరాలు వేధించాలని నీలో ప్రవేశించడానికి వచ్చాను అని అన్నాడు. రాజు పరిపరి విధాలా ప్రార్థించగా, నువ్వు మధురాపురం వెళ్ళి ఆ రాజు వద్ద మారుపేరు మారువేషంలో సేవావృత్తి చెయ్యి అని ఆజ్ఞాపించి అంతర్ధానమయ్యాడు. విక్రమార్కుడు అది భట్టికి చెప్పి చేయవలసిన ఏర్పాటు చేసి బేతాళుడిని తోడు చేసుకుని ప్రయాణమై పురం వదిలి చాలా దూరం వెళ్ళి ఒకనాడు మధ్యాహ్న కాలానికి ఒక కొండ వద్దకు పోయి కొండవాగు పారుతూ ఉంటే అందులో నిత్యకృత్యాలు తీర్చుకొని ఒక చెట్టు నీడలో విశ్రమించాడు. అప్పుడు వికార రూపం గల యువతి ఒకటి వచ్చి, ఓ రాజచంద్ర, నన్ను మరిచిపోయావా? దేవేంద్రుడి కొలువులో ఉండే అప్సరసను, రత్నమాలికను జ్ఞాపకం వచ్చిందా? నువ్వు దేవలోకానికి వచ్చినప్పుడు నిన్ను చూసి మోహించి ఇంద్రుణ్ణి వేడుకుంటే ఇప్పుడు పంపాడు. ఇప్పుడు నువ్వు శనిపట్టి తిరుగుతున్నావని, నువ్వు మళ్ళీ రాజ్యభారం వహించబోయే వరకు నీతో సుఖం అనుభవించమని వెళ్ళమన్నాడు. నా కోరిక తీర్చు అని అన్నది. విక్రమార్కుడు ఆశ్చర్యపడి, నువ్వు రత్నమాలికవా? మరి ఈ వికార రూపం ఏమిటి? ఎలా నమ్ముతాను అని అన్నాడు. అందుకు ఆమె, ప్రభు, నువ్వు దేశాలు తిరుగుతూ ఉంటే నీ వెంట నేను వచ్చేటప్పుడు లోకులు నా రూపం చూసి వ్యామోహం చెందుతారని పగలంతా వికృతాకారము, రాత్రులు నిజరూపము దాల్చి ఉండేటట్లు ఇంద్రుడే కట్టడి చేశాడు.
అవునో కాదో అని సందేహింపకు అంటూ నిజరూపం చూపించింది. రాజు ఆనందించి ఆమెను కౌగిలించుకొని ఆనందించాడు. అతను చెప్పడంతో మళ్ళీ వికృత రూపం పొందింది. విక్రమార్కుడు రత్నమాలికను వెంటబెట్టుకొని కొంత దూరం ప్రయాణించి ఒకచోట గొప్ప తటాకం చూసి ఆమెను ఉంచి అతను నీరు తాగడానికి దానిలో దిగాడు. ఆ కొలనులో పామొకటి కప్పని పట్టుకోగా అది ప్రాణభయంతో అరవసాగింది. విక్రమార్కుడు తన తొడ నుంచి కొంచెం కండ కోసి పాము ముందు వేశాడు. పాము ఆ మాంసం కోసం కప్పను వదిలివేసింది. తక్షణమే ఆ కప్ప, పాము మానవ దేహాలు దాల్చాయి. అప్పుడు పాము, నా పేరు అనంతుడు, కప్పగా ఉన్నవాడు జలంధరుడు. మేమిద్దరము విద్యాధరులం. ఒక ముని శాపం వల్ల ఇలా అయ్యాము. మేము శాపాంతం కోసం ప్రార్థించగా విక్రమార్కుడు మీరున్న కొలనికి నీటి కోసం వస్తాడు. అతను చూస్తూ ఉండగా నువ్వు కప్పగా ఉన్న జలంధరుడిని పట్టుకో. దయామయుడైన ఆ రాజు తన శరీరం కోసి ఆ మాంసం నీ ముందు వేస్తాడు. అప్పుడు మీకు మానవ రూపాలు వస్తాయి. అయినా మీరు కోరినప్పుడు పాముగా, కప్పగా అవగల శక్తి ఉంటుంది. అతను దేశ సంచారం చేసి తిరిగి ఉజ్జయినికి పోయే వరకు అతనితో ఉండి సాయం చేస్తూ కాలం గడిపారో మీకు మీ శాపం తీరి నిజస్వరూపాలు వస్తాయి అని చెప్పాడు. అని ఒకసారి, విక్రమార్క భూపాల, నీకు మేము సాయంగా వస్తాము, నీ తొడగాయం కూడా పోతుంది అని అంటూ ఉండేసరికి అతని గాయం మాయమయ్యింది. అప్పుడు విక్రమార్కుడు, అనంత జలంధరుల్లారా, మీకిష్టమైనంత కాలం నా వద్ద ఉండండి అని అన్నాడు. మేము అదృశ్యంగా మీ వెంట వస్తున్నాము, బయలుదేరండి అన్నారు వారు. రత్నమాలికను తీసుకొని అక్కడక్కడా వింతలు చూస్తూ కొన్ని దినాలకి మధురపురం చేరుకొని సత్రంలో బస చేశాడు. తానెవరో తెలియకుండా మారువేషం దాల్చి రాజు కొలువుకి పోయి, నా పేరు ఆదిత్యుడు, నేను వీరుడిని, కొలువు సంపాదించుకునేందుకు వచ్చాను. నెలకి 1000 రూపాయలు ఇచ్చేవారి వద్ద ఉందామంటే ఇంతవరకు ఎవరూ అంత మొత్తం ఇవ్వటానికి సమ్మతించలేదు అని అన్నాడు. రాజు అతని లక్షణాలు చూసి అతను అడిగినంత జీతమిస్తానని తన వద్ద ఉండే యుద్ధవీరులకి అధ్యక్షుడిగా ఉండేలా నియమించి నివసించడానికి ఒక మందిరం ఇచ్చాడు. కొన్నాళ్లకు రాజకొలువులో ఉండే కర్ధముడనే యుద్ధ భటుడితో అతనికి చాలా స్నేహం ఏర్పడింది. అది గాఢమై అతను ఆదిత్యుడి ఇంటికి ఏదో పని మీద రాత్రివేళ వచ్చాడు. రత్నమాలిక సౌందర్యం చూసి ఆశ్చర్యపోయి అతనిదే అదృష్టం అనుకుంటూ పైకేమీ అనక మాట్లాడకపోయినా రాజు వద్దకు పోయి ఆదిత్యుడి భార్య చక్కదనాన్ని 1000 విధాలా వర్ణించి చెప్పాడు. సహజంగా కాముకుడైన రాజు ఎలాగైనా ఆదిత్యుడి భార్యను చూడాలని నిశ్చయించుకున్నాడు. అతను అతనింటికి పోయి ఆ భార్యను చూడటం సాధ్యపడదు కనుక ఏం చెయ్యాలా అని ఆలోచించసాగాడు. ఒక రాత్రి కర్ధముడు రాజుని మారువేషంలో తన స్నేహితుడిగా ఆదిత్యుడు ఇంటికి రాకమునిపే తీసుకువెళ్ళాడు. తరచుగా తమ ఇంటికి వచ్చే కర్ధముడికి జవాబు చెప్పేందుకు వచ్చిన రత్నమాలికను చూసిన రాజు ఆమె అందానికి అబ్బురపడి మదనతాపానికి గురయ్యాడు. తర్వాత మంత్రిని పిలిపించి తానా వృత్తాంతం చెప్పి ఆదిత్యుని భార్యను పొందకుంటే తన ప్రాణాలు నిలవవని, ఆమెను పొందే ఉపాయం చెప్పమని అడిగాడు. అప్పుడు మంత్రి, ఆదిత్యుడు చాలా శూరుడు, అతనికి తెలిసేలా ఏమీ చెయ్యలేము. ఏదో తంత్రంతో అతన్ని ఇక్కడ నుంచి పోయేలా చేసి మీరామెను లోబరుచుకోవాలి. అందుకు ఉపాయం చెబుతాను వినండి. ఇక్కడికి నువ్వు రామడల దూరంలో ఉత్తర దిక్కున సర్వతోభద్రమనే పట్నం ఉన్నది. దాని రాజుకి ముక్తలత అనే కూతురు ఉన్నది. యవ్వనవతి అయిన ఆమెకి తండ్రి వివాహం చేద్దామనుకుంటూ ఉండగా ఒక మాంత్రికుడు వచ్చి ఆమెను తనకి ఇమ్మన్నాడు. రాజు కోపగించగా ఆ మాంత్రికుడు రాజుని ప్రజలని రాళ్లను చేసి ముక్తలతని మాత్రం మనిషిగా ఉంచి భారీగా చేసుకున్నాడని విదేశాలకు పోయి వచ్చే వర్తకులు చెప్పగా విన్నాను. ఆ ముక్తలత నవ్వితే ఆమె నోటి నుంచి ముత్యాలు రాలుతాయట. వాటి విలువ అనంతమట. ఆ ముత్యాలన్నీ నగరాధిపతి ఖజానాలో ఉంచుతారట. మనకా ముత్యాలు కావాలి, వెళ్ళి తీసుకురా అని ఆదిత్యుణ్ణి పంపండి. మాంత్రికుడు ఆ పురం ప్రవేశించిన వారిని రాళ్లుగా మార్చేస్తాడు కనుక ఆదిత్యుడు అక్కడే ఉండిపోతాడు. అటుపైన మీరతని భార్యతో సుఖించవచ్చు అని అన్నాడు.
రాజు ఎంతో సంతోషించి మిగిలినవేవీ చెప్పకుండా సర్వతోభద్రపురం వెళ్ళి ముత్యాలు తీసుకురమ్మన్నాడు. అతను రాజాజ్ఞ ప్రకారం బయలుదేరుతూ రత్నమాలికకు అనంత జలంధరులకి చెప్పి బేతాళుడిని సాయం చేసుకుని తొందరగానే ఆ నగరం చేరాడు. నగరం పాడుబడి పట్నమంతటికి ఒకే ఒక మందిరం మాత్రం కనబడుతూ ఉంటే ఆదిత్యుడు దానిలో ప్రవేశించి గదులు దాటుతూ పోయి హంసతూలిక తల్పం మీద విచారంగా ఒంటరిగా పడుకున్న స్త్రీని చూసి ఆశ్చర్యపోయాడు. ఆమె అతని లక్షణాలను బట్టి ఎవరో గొప్పవాడని భావించి మంచం దిగి మర్యాద చేసి, అయ్యా, మీరెవరు? ఎక్కడికి ఎందుకు వచ్చారు? ఇది చాలా ప్రమాదకరమైన ప్రదేశం. ఇక్కడొక మాంత్రికుడున్నాడు. వాడు మిమ్మల్ని చూశాడో రాయిగా మార్చేస్తాడు. మీరతని కంట పడకపోవటమే మంచిది అని కన్నీరు కార్చింది. అతను అడగగా తన వృత్తాంతం అంతా చెప్పి, మాంత్రికుడు ప్రతిరోజు నన్ను అనుభవించాలనుకుంటున్నా అనారోగ్యమనో వ్రతమనో ఇంతవరకు వాడిని ముట్టుకొనివ్వకుండా కాపాడుకుంటూ వచ్చాను. ఎన్నాళ్ళింకా గడపగలను? ఆ పాపాత్ముడు ఇప్పుడు ఎక్కడికో పోయాడు. వచ్చే వేళయింది. మీరు వేగంగా వెళ్ళిపోండి అని అన్నది. భయపడకు, నీ కష్టాలు తొలగే సమయం ఆసన్నమయ్యింది. కనుకనే నేను వచ్చాను. నేను చెప్పినట్లు చెయ్యి. నేను చాటున ఉంటాను. మాంత్రికుడు వచ్చినప్పుడు వాడితో సరసంగా మాట్లాడి ఈ పట్టణాన్ని ఎప్పట్లా చేసి నీ తండ్రి మొదలైన వారితో కలకలలాడేటట్లు మారిస్తే వాడిష్టప్రకారం ఉంటానని చెప్పు. ఆ కాముకుడు అలా చేస్తాడు. అప్పుడు నేను చెయ్యవలసింది చేస్తాను అని ఆదిత్యుడు మరుగున దాగాడు. మాంత్రికుడు రాగానే ఆమె అతను నమ్మేలా చతురంగా మాట్లాడింది. అతను అంతటినీ మునపటిలా చేసి కోరిక తీర్చమని కౌగులించుకునేందుకు ఆమె దగ్గరగా వస్తూ ఉంటే ఆదిత్యుడు వాడి శిరస్సు నరికేశాడు. నీ శత్రువు చనిపోయాడు అని అతను అనగానే ఆమె అతని పాదాలకు మొక్కి ఆ వృత్తాంతమంతా తన తండ్రికి చెప్పింది. అప్పుడు అతను, మహానుభావ, ఈ దుర్మార్గుణ్ణి ఎలా చంపగలిగావు అని అడగగా, రాజా, నీ కుమార్తె వల్ల అన్ని విషయాలు విని భద్రకాళి గుడికి వెళ్ళి స్తోత్రం చేసి మాంత్రికుణ్ణి వధించే ఉపాయం అడిగాను. అందుకు దేవి, ఈ మాంత్రికుణ్ణి చంపడం సామాన్యం కాదు. నా గుడి ముందుండే బలిపీఠం కింద పూడ్చి ఉంచిన రాగి పాత్రలో వాడి ప్రాణాలు ఉన్నాయి. ఆ పాత్రను పెకలించి పీఠం మీద పగలగొట్టాలి. దానికి ముందు మరొకటి చెయ్యాలి. వాడు ప్రతిరోజు ఇక్కడికి వచ్చి హోమం చేస్తాడు. అలా చేసి పోగానే ఒక ఏనుగును నాకు బలిచ్చి ఇక్కడికి 10 ఆమడల దూరంలో హేమగిరి గుహలో కూర్చొని జపం చేసేవాడి సోదరుడి తల నరికి ఈ హోమగుండంలో వెయ్యాలి. అలా చేస్తేనే మాంత్రికుడు చస్తాడు. ఆ సోదరులలో ఒకడు బతికుంటే రెండోవాడు చావడు. ఇవన్నీ నియమిత సమయంలోనే జరగాలి. ఆలస్యమైతే వాళ్ళు బతికేస్తారు అని చెప్పింది. నేను బేతాళుడి చేత మాంత్రికుడు తమ్ముణ్ణి పట్టి తెప్పించి అన్ని పనులు సకాలంలో చేశాను అన్నాడు ఆదిత్యుడు. రాజు అతన్నెంతో పొగిడి, మీ వల్ల మేము పూర్వస్థితి పొందాము. కనుక నా కుమార్తెకు మీరే భర్త. ఆమెను పెళ్లాడి మమ్మల్ని ధన్యులను చెయ్యండి అని ప్రార్థించాడు. పెళ్ళయ్యాక మామగారికి తాను వచ్చిన కారణం చెప్పి అతనిచ్చిన ముత్యాలు మూటగట్టుకొని బేతాళుడి సాయంతో మధురాపురానికి వచ్చి రత్నమాలిక, అనంతుడు, జలంధరులను కౌగిలించుకున్నాడు. రత్నమాలిక ముక్తాలతను కౌగిలించుకొని ఆనందించింది. ఇలా ఉండగా ఆదిత్యుడు వస్తానన్న గడువు ఇవాల్టితో తీరిపోయింది. రేపు మనం ఆ సుందరితో మాట్లాడుకుంటాను. ఆదిత్యుడు మంత్రగాడి చేతిలో హతమై ఉంటాడు కదా అన్నాడు రాజు. ప్రభు, తొందరపడకూడదు. గడువు ఇవాళంతా ఉన్నది. కర్తవ్యం రేపు ఆలోచిద్దాము అన్నాడు మంత్రి. అంతలోనే ఆదిత్యుడు ముత్యాల మూటతో రాజసన్నిధికి వచ్చి మూట అందించాడు. రాజు వెలవెలపోయినా అది కనిపించనివ్వక అతన్ని గౌరవించి పంపేశాడు. మంత్రి మరో ఉపాయం ఆలోచిస్తాను అన్నాడు. ఆ రాత్రి కర్ధముడు ఆదిత్యుడి ఇంటికి వెళ్ళి రత్నమాలికతో పాటు మరొక సుందరి కూడా ఉండటం చూసి ఆమె ఎవరని అడిగాడు. నవ్వితే ముత్యాలు రాలే సుందరి అని ఆదిత్యుడు చెప్పాడు. అతను అప్పుడే రాజు వద్దకు పోయి, ప్రభు, ఆదిత్యుడు నవ్వితే ముత్యాలు రాలే కాంతను కూడా తెచ్చాడు. ఈమె మునపటి దానికంటే 100 రెట్లు అందంగా ఉన్నది. మీరు ఇద్దరితోనూ పొందు చెయ్యడం జన్మసాఫల్యం అని అన్నాడు.
మారువేషంలో వచ్చి చూసిన రాజు ఆమె సౌందర్యానికి విభ్రాంతి చెంది దారి సైతం మరిచిపోయాడు. వారిని అనుభవించకపోతే తన ప్రాణాలు నిలువవని ఉపాయం చెప్పమని మంత్రిని అడిగాడు. మంత్రి ఆలోచించి, రాజా, ఆదిత్యుణ్ణి రప్పించి ఈసారి నేను చెప్పినట్లు ఆజ్ఞాపించండి. సముద్ర మధ్యంలో నాగద్వీపం అనే దీవికి నాగేంద్రుడు అధిపతి. అతను నివసించే పట్నం చుట్టూ ఆమడ దూరం వరకు విషజ్వాలలు రేగుతూ ఉంటాయి. పొన్నగరాజుకి ఒక కూతురు ఉన్నది. ఆమె నవ్వితే రత్నాలు రాలుతూ ఉంటాయని విన్నాను. ఆ రత్నాలు కొన్నిటిని తెమ్మని పంపండి. వాటినతను తీసుకురాగలగటం కల్లా, అందుచేత అతను తిరిగి మీ వద్దకు రాడు అని అన్నాడు. రాజు అలా ఆజ్ఞాపించగా, ఓహో, నన్ను దూరదేశాలకి దుశ్శాధ్యాలకి పంపి నా భార్యల విషయమే రాజు కుట్ర పన్నుతున్నట్లుగా ఉన్నది అని ఆదిత్యుడు మనసులో అనుకున్న రాజు కోరినట్లు తెచ్చివ్వడానికి సమ్మతించి ఇంటికి పోయి రత్నమాలిక, ముక్తాలత, అనంత జలంధరులకి రాజు ఏదో తంత్రం పన్నుతున్నట్లుగా ఉన్నది. కానీ కొలువు చేస్తున్నప్పుడు చెప్పిన పని చెయ్యవలసిందే. నాగలోకానికి ఎలా పోవాలా అని ఆలోచిస్తున్నాను అని అన్నాడు. అనంత జలంధరులు అతనిని ఒక నీటిలోకి ఈది, మరొకరు విషజ్వాలలు మింగే అతన్ని దేవికి చేరుస్తామని హామీ ఇచ్చారు. స్త్రీల పట్ల తన భయం వెలుబొచ్చగా అప్పుడు రత్నమాలిక, అందుకు మీకు భయం అనవసరం. రాజు నాకెలాంటి కీడు చెయ్యజాలడు. ముక్తాలతని రూపం మార్చేసి మీరొచ్చాక యథారూపానికి తెస్తాను అని అన్నది. అప్పుడే ఆమెను కర్రగా మార్చేసి గోడకు ఆనించింది. విక్రమార్కుడు సముద్రం వద్దకి వెళ్ళాక జలంధరుడు గొప్ప మండూకంగా మారి అనంత విక్రమార్కులను వేగంగా నాగద్వీపం చేర్చి రత్నమాలికకు సాయంగా ఉండటానికి వెనక్కి వచ్చేశాడు. విక్రమార్కుడు నాగపట్నం వెళ్తూ ఆ దీవిలో ఎదురైన పద్మపురం అనే పట్నంలో భోజనం కోసం ఒక ఇంటి ముందుకు పోయాడు. ఆ ఇంట్లో స్త్రీ వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటే కారణం ఏమిటని అడిగాడు. ఆమె కళ్ళు తుడుచుకొని, నాయనా, ఏం చెప్పేది? ఈ నగరాన్ని ఏలే రాజుకి మధురసేన, వసుమతి, మందార, శశివదన అనే 4 కుమార్తెలు ఉన్నారు. రాజు పెద్ద కూతురికి పెళ్లి చేశాడు. భార్యాభర్తలు పడకటింటికి వెళ్ళారు. తెల్లారేసరికతను చనిపోయాడు. ఆచార ప్రకారం మళ్లీ పెళ్లి చేశాడు రాజు. ఆ అల్లుడు చచ్చాడు. ఎన్నిసార్లు పెళ్లి చేసినా పెళ్లాడినవాడు సూర్యోదయానికి చచ్చిపడుతూ ఉన్నాడు. ఆమె విషయం తెలిసిపోవడంతో ఆమెను ఎవరూ పెళ్లాడడం లేదు. అందుకు రాజు చింతించి ఈ పురంలోని పురుషులు ఇంటి వరుస ప్రకారం రోజూ ఒకరామెను పెళ్లాడవలసిందని కట్టడి చేశాడు. అది మొదలు అలాగే జరుగుతూ ఉన్నది. ఆ సుందరాంగిని పెళ్లాడి మర్నాడు బతికినవాడింతవరకు ఒక్కడూ లేడు. ఇవాళ మా ఇంటి వంతు వచ్చింది. నాకు ఒక్కడే కుమారుడు. పంపితే వాడు చచ్చిపోతాడు, పంపకపోతే రాజు చంపుతాడు. దీని గురించే దుఃఖిస్తున్నాను అని అన్నది. అతను ఆశ్చర్యపోయి, భయపడకు, నీ కుమారుడు దీర్ఘాయువు కలిగి ఉంటాడు. అతనికి బదులు నేను పోయి పెళ్లాడతాను, మీ వంతు తీరుస్తాను అని అన్నాడు. ఆమె ఒకంతటా తన కొడుకుకు బదులు అతను వెళ్ళటానికి అంగీకరించలేదు. ఎలాగో ఒప్పించాడు. రాజభటులు తెచ్చిన పల్లకీలో అతను కూర్చున్నాడు. వాడుక ప్రకారం వివాహం జరిపించి మధురసేనతో పడకటింటికి వెళ్ళాడు. ఆమె మాట్లాడుతూనే నిద్రలోకి జారిపోయింది. అందుకేదో కారణం ఉండాలని అతను మంచం దిగి కొంచెం దూరంలో కత్తి పట్టుకుని నిలబడి జాగ్రత్తగా గమనించసాగాడు. కొంతసేపయ్యాక మధురసేన ముక్కులో నుంచి జానెడు పొడు ఉండి మహాక్రూరమైన పామొకటి వచ్చి మంచం మీద 4 వైపులా తిరగసాగింది. మునపటివారు నిద్రపోయేవారని, ఇది వారిని కరిచేదని, వారు మరణించేవారని, ఇది లోపల కదులుతూ ఉండటం వలనే రాజకుమార్తెకు మత్తు నిద్ర వచ్చిందని ఊహించి తన కత్తితో ఆ పామును నరికి కింద తీసేశాడు. దాని వలన కలిగిన మైకం పోయి కళ్ళు తెరిచిన రాజకుమార్తె సజీవంగా ఉన్న అతన్ని చూసి ఆశ్చర్యపోతూ ఉంటే అతను జరిగినదంతా చెప్పి పాము ముక్కలను చూపించాడు. వాళ్ళిద్దరూ ఆ రేయంతా సుఖాలు అనుభవించారు. మర్నాటి పొద్దున్న రాజసేవకులు దహనానికి కావలసిన వస్తువులు పట్టుకొని మధురసేన అంతఃపురానికి రాగా విక్రమార్కుడు వారిని తరిమి కొట్టాడు. వాళ్ళు ఆశ్చర్య భయాలతో రాజు వద్దకు పోయి చెప్పగా రాజు ఆశ్చర్యంతో మంత్రులతో కలిసి వచ్చి
సుఖంగా ఉన్న ఆ దంపతులను సంతోషంగా కౌగిలించుకున్నాడు. అల్లుడు చావకుండా బ్రతికి ఉండగలగడానికి కారణం అడగగా విక్రమార్కుడు జరిగినదంతా చెప్పాడు. ఆ రాజు చాలా ఆనందించి మహావైభవంగా తన నలుగురు కుమార్తెలను అతనికి ఇచ్చి వివాహం జరిపించాడు. తన భార్యలను అక్కడే వదిలి అనంతుడిని వెంటబెట్టుకొని అతను నాగేంద్రుడి పట్నం వెళ్ళాడు. విషజ్వాలలు ఎగుస్తూ ఉండడంతో, అనంత, మనమీ నగరంలో ఎలా ప్రవేశించాలి అని అడిగాడు. అయ్యా, మీరిక్కడే ఉండండి. నన్ను విషం బాధించదు కనుక నేను పోయి నాగరాజు దగ్గరకు వెళ్ళి మాట్లాడి మీరు వెళ్ళేటట్లు చేస్తాను అని వెళ్ళి నాగరాజుకి విక్రమార్కుడి చరిత్ర, గొప్పతనము అన్నీ చెప్పి, ఆ రాజచంద్రుడు మిమ్మల్ని చూడటానికి వచ్చాడు అని అన్నాడు. నాగరాజు సంతోషించి విషజ్వాలలు ఉపసంహరించి అతనిని తీసుకురావడానికి చారులను పంపాడు. నాగేంద్రుణ్ణి చూడగానే వినయంగా నమస్కరించిన విక్రమార్కుడికి ఉచితాసనమిచ్చి గౌరవించి, మీరు వచ్చిన కారణం ఏమిటి అని అడిగాడు. అప్పుడతను, నాగేంద్ర, మీకొక కుమార్తె కలదని, ఆమె నవ్వినప్పుడు రత్నాలు రాలుతాయని విన్నాను. ఆ మనులు కొన్ని కావాలి అన్నాడు విక్రమార్కుడు. అతని శుభలక్షణాలకు చాలా సంతోషించిన నాగేంద్రుడు, విక్రమార్క మహారాజా, నీకు మనులే కాక నా కుమార్తెను కూడా ఇస్తున్నాను అంటూ కూతురినిచ్చి వివాహం జరిపించాడు. పెళ్ళయ్యాక తాను వేగంగా వెళ్ళిపోవాలని మామగారి అనుమతి పొంది భార్యను వెంటబెట్టుకొని పద్మపురం వచ్చి భార్యలతో కలిసి సముద్ర తీరానికి వచ్చి జలంధరుని తలుచుకున్నాడు. అతని సాయంతో మధురాపురం చేరుకున్నాడు. విక్రమార్కుడు తన ఇంటికి వెళ్ళి రత్నమాలికకు అంతా చెప్పాడు. ఆమె సంతోషించి కొయ్యిగా ఉన్న ముక్తాలతకి మళ్ళీ ఆమె రూపం తెప్పించింది. వాళ్ళందరూ ఆ రాత్రి సుఖంగా గడిపారు. మర్నాటి రాత్రి కర్ధముడు వచ్చి ఆదిత్యుడు గడువులోకి వచ్చాడో లేదో అని అతని గదిలోకి వెళ్ళి చూడగా మరో 5 సుందరీమణులతో ఉండటం కనిపించింది. అతను ఆ విషయం చెప్పేసరికి రాజు ఆశ నిరాశ అయ్యింది. అప్పుడు ఆదిత్యుడు వచ్చి రాజుకి నమస్కరించి తను తెచ్చిన రత్నాలను అందించగా అతను ఆశ్చర్యపోయి అతన్ని పొగిడి బహుమతులు ఇచ్చి ఇంటికి వెళ్ళమన్నాడు. ఆదిత్యుడు తీసుకువచ్చిన కొత్త యువతులను చూడాలని రాజు చెప్పగా కర్దముడు అతనికి మారువేషం వేసి సమయం కాని సమయంలో ఆదిత్యుడి ఇంటికి తీసుకువెళ్ళాడు. సర్పాకారంలో కావలిగా ఉన్న అనంతుడు కోపించి వాళ్ళని కరవగా క్షణంలో విషమెక్కి వారు కింద పడిపోయారు. అనంతుడు ఆదిత్యుడి వద్దకు వెళ్ళి, స్వామి, కర్దముడు కడుదుర్మార్గుడు. వీడి వల్లనే రాజు మీ భార్యల పట్ల మోహం పెంచుకొని మీరిక్కడ ఉండకుండా ముత్యాలకని రత్నాలకని పంపాడు. కానీ వీడి ఆటలు సాగలేదు. ఇప్పుడు మళ్ళీ రాజుని తీసుకొచ్చాడు. నాచే కరవబడి రాజు పడుకున్నాడు అని చెప్పాడు. అది ముందే ఆలోచించిన విక్రమార్కుడు, మనం ఈ రాజు దగ్గర ఉన్నంతకాలము ఇతనికి అపకారం చెయ్యకూడదు. విషాన్ని వెనక్కి తీసుకో, కానీ మోకాళ్ళ వరకు విషం నిలిచి నడవటం వీలు లేకపోయేలా చెయ్యి అని అన్నాడు. రాజుకి తెలివొచ్చిన మోకాళ్ళ వరకు విషం ఉండటంతో నడవలేకపోగా కర్దముడు అతన్ని మోసుకుపోయాడు. అప్పటికి కూడా రాజుకి బుద్ధి రాలేదు. కాళ్ళు శక్తిహీనాలైన లక్ష్యం చెయ్యక ఆదిత్యుడి భార్యల మీద మరింతగా మోహం పెంచుకున్నాడు. మర్నాడు మంత్రిని పిలిచి, ఎన్ని ఆటంకాలు కలిగినా లెక్క చెయ్యను. ఎలాగైనా ఆదిత్యుడి భార్యలతో నాకు సంభోగం కలిగే ఉపాయం చెప్పు అని అన్నాడు. అప్పుడు మంత్రి బాగా ఆలోచించాడు. ప్రభు, మన పురానికి ఆమడ దూరంలో ఒక కొండ అడుగున పాదరసపు బావి ఉన్నది. వేట నెపంతో ఆదిత్యుణ్ణి వెంటబెట్టుకొని ఆ బావి దగ్గరకు తీసుకువెళ్ళి చూస్తున్నట్లు నటిస్తూ మీ వేలి ఉంగరం దానిలో పడేసి తీసుకురమ్మనండి. వాడు బావిలో దిగాడో చచ్చాడే అని అన్నాడు. రాజుకి ఆ ఉపాయం నచ్చి ఆదిత్యుణ్ణి తనతో వేటకి రమ్మన్నాడు. ఎప్పుడూ పిలవని రాజు వేటకి పిలిచాడంటే ఏదో తంత్రం ఉండి ఉంటుందని జలంధరుణ్ణి ఎవరికీ కనబడకుండా సాయంగా రమ్మని రాజుతో అడవికి పోయాడు. రాజు పాదరసం బావి చూస్తున్నట్లు నటిస్తూ ఉంగరం జార విడిచి, ఆదిత్య, నా ఉంగరం బావిలో పడింది, ఎలాగైనా దానిని తీసుకురా అని తను వేగంగా నగరంలోకి పోయాడు. అతని కపటం ఎరిగిన విక్రమార్కుడు జలంధరుణ్ణి పిలిచి చెప్పగా అతను బావిలో దిగి ఉంగరం తెచ్చి అందించాడు.
అతను దానిని రాజుకు ఇవ్వగా రాజుతో సహా అందరూ అతని శక్తికి ఆశ్చర్యపోయారు. అప్పుడు హఠాత్తుగా సభలోకి ఒక బ్రాహ్మణుడు వచ్చి విక్రమాదిత్యుడిని చూసి, మహారాజా, నీకు శుభం కలుగుగాక అని ఆశీర్వదించాడు. అతనిని మునుపు తెలిసిన అతను, దేవా, మీ ఆజ్ఞానుసారమే ప్రవర్తిస్తున్నాను అని అన్నాడతను. అప్పుడు ఆ బ్రాహ్మణుడు అందరూ వింటూ ఉండగా, ఓయి రాజా, ఆదిత్యుడనే పేరుతో ఇంతకాలము నీ దగ్గర కొలువు చేస్తున్న ఈ మహాపురుషుడు కారణవశాన ఇలాంటి వేషం ధరించాడు. ఇతను రాజాదిరాజు విక్రమార్క చక్రవర్తి. ఇతనిని నేను ఆవహించి ఇన్ని దినాలు నిన్ను కొలిచేటట్లు చేసి చిక్కులు పెట్టాను. ఇప్పుడు వదిలిపోతున్నాను. విక్రమార్క, ఇక నువ్వు నీ పురం వెళ్ళి సుఖంగా రాజ్యం పాలించు. నీకు నా కృప సకల శుభాలు కలుగుతాయి అని ఆశీర్వదించి మాయమయ్యాడు. అందరూ ఆశ్చర్యపోయారు. తన వద్ద కొలువు చేస్తున్నవాడు జగద్విఖ్యాతుడని తెలియగానే రాజు భయంతో అతని పాదాల మీద పడి, మహాప్రభు, తప్పులు మన్నించు, నేను తెలిసి చేసిన నేరాలు కావు అని దీనంగా ప్రార్థించాడు. విక్రమార్కుడు జాలిపడి, మధురేశ్వర, నువ్వు నా వద్దనున్న యువతులని మోహించావు కనుక వాళ్ళని నీకే ఇచ్చేస్తాను అని అన్నాడు. రాజు భయంతో, ప్రభు, బుద్ధిహీనుడినే అలా ప్రవర్తించాను, నన్ను మన్నించండి, వారింక నాకు మాతృతుల్యులు అని వేడుకున్నాడు. విక్రమార్కుడు అతన్ని క్షమించి భార్యలు దేవకాంతలు అనంత జలంధరులు వెంటరాగా బేతాళుడి సాయంతో ఆవేలే ఉజ్జయిని చేరి తమ్ముడైన భట్టికి తన రాకను తెలియపరిచాడు. భట్టి భార్య సమేతుడై విక్రమార్కుడిని అనంత జలంధరులను మహావైభవంగా నగరానికి తీసుకువెళ్ళాడు. అప్పటితో అనంత జలంధరుల శాపం తీరిపోవడంతో వాళ్ళిద్దరూ విద్యాధరులై విక్రమార్కుడిని ఆశీర్వదించి వెళ్ళిపోయారు. అప్పుడు భార్యలను అంతఃపురం పంపాలని చూడగా వారిలో రత్నమాలిక లేదు. ముందు కొంచెం ఆశ్చర్యపోయినా తాను మళ్లీ రాజ్యం చేరే వరకే ఇంద్రుడు ఆమెకు తన వద్ద ఉండటానికి అనుమతి ఇచ్చాడు అని విక్రమార్కుడికి గుర్తుకు వచ్చి ఆమె దేవలోకానికి పోయి ఉంటుంది అనుకున్నాడు. బేతాళుడి మీద ఇంద్రుడి సదనానికి వెళ్ళాడు. ఇంద్రుడు అతనిని గౌరవించి వచ్చిన కారణం తెలుసుకొని రత్నమాలికతో పాటు మరో 6 సుందరీమణులను బహుమతులను ఇచ్చి పంపాడు. కాని విష్ణుమూర్తి దేవలోకంలో ఉండవలసిన అప్సరసలు భూలోకంలో ఉండకూడదు అన్నాడు. అయినా ఇంద్రుడు తాను చేసిన దానికి వ్యతిరేకంగా తానే చెయ్యడానికి ఒప్పుకోలేదు. కాని తర్వాత 4 ఋషులను వెంటబెట్టుకుని ఉజ్జయిని పోయి, రాజచంద్ర, నువ్వు తీసుకొచ్చిన దేవతా స్త్రీలను మాలో ఒక్కొక్కరికి ఒక్కొక్కరిని ఇవ్వు, వారితో సుఖించాలి అనుకుంటున్నాము అని అన్నాడు. అతను నిశ్చయంగా ఇచ్చేశాడు. వారు విక్రమాదిత్యుడి గొప్పతనాన్ని పొగిడి తమ దారిన వెళ్ళిపోయారు. భోజరాజా, విక్రమార్కుడి లక్షణాలు నీలో ఉన్నాయేమో ఆలోచించుకో అన్నది సాలభంజిక. ఆనాటికి ముహూర్తం మించిపోయిందని మందిరానికి వెళ్ళిపోయాడు భోజరాజు. ఇంకా ఉంది.